ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో మన గురించి చెప్పమంటే మన ఖ్యాతి, మన కీర్తి, మన ఏమంటారు పేరు, ప్రతిష్టల గురించి మనం చాలా చెప్పుకోగలం, అందరం చెప్పుకుంటాం. మన యొక్క పేరు, ప్రతిష్టలు, ఖ్యాతి మనకు తెలిసి ఉంటుంది, మనం చెప్పుకుంటాం. కానీ మన గురించి లోకం చెప్పాలి, మన గురించి మనం ఏమైంటున్నామో. లోకం మన గురించి స్పష్టంగా తెలియజేయాలి, నువ్వేమైంటున్నావు. ఈరోజు వాక్య భాగంలో ఏమంటే, వాక్య భాగము వాట్ డూ యూ హ్యావ్, నీ యందు ఏమి ఉన్నవి. వాట్ డూ యూ హ్యావ్, నీ యందు ఏమున్నాయి, నీ యందు ఏమి ఉన్నవి, మన లోపల ఏముంటున్నాయి అన్నది మనం చెప్పుకోకూడదు. మన లోపల ఏమున్నాయో జనాలు గమనించాలి. అది ఓ దినం భయంకరమైన కాలం. రాజు చాలా టెన్షన్గా లేక భయంకరమైన కోపంతో ఉన్నాడు. అందరికీ ప్రకటించాడు, నా కళ యొక్క అర్థాన్ని చెప్పాలి అన్నారు. ఎవరు చెప్పలేకపోయారు. మీకు అందరికీ తెలిసిందే, అందులో ఉంటున్న సత్యాన్ని ఈరోజు తెలుసుకుందాం. చాలా బాధపడ్డాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, కోపంగా ఉంటున్నాడు. అప్పుడు రాణి తన దగ్గరకు వస్తుంది, వచ్చి ఒక మాట చెప్తుంది. మనం అందరం చదువుకుందాం, అందరం కలిసి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలమున అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడ ఇండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండకును. చాలు నాన్న, ఏమని చెప్తుంటున్నాడు? నీ తండ్రి యగు నెబుకద్నెజరు ఒక మనిషిని కనుగొన్నాడు. అతని యొక్క లోపల భావాలు ఏంటో తెలుసా, అతని గుణాలేంటి, అతని లక్షణాలు ఏంటివి. ఈరోజు మనం ఎవరినైనా పిలిచి ఒకరి గురించి చెప్పమంటే ఏం చెప్తారు చర్చిలో? ఒకరి గురించి చెప్పమంటే ఏం చెప్తారు చెప్పండి? ఒక సాక్ష్యం చెప్పమన్నా మనం ఏం చెప్తాం? సాక్ష్యం లేని జీవితం, సాక్ష్యం లేని గుణం, సాక్ష్యం లేని మనము మన జీవితంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆ రాణి గమనించింది, నీ రాజ్యంలో మీ నాన్న కాలంలో ఒక మనుషుడున్నాడు. అతడు ఎటువంటి వాడంటే, బాగా వినండి, పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు, దేవుడి ప్రార్థన చేత నింపబడిన వాడు. అంత మాత్రమే కాదు, దైవ జ్ఞానము వంటి జ్ఞానము. దైవ జ్ఞానము వంటి జ్ఞానము అంటే దేవునితో సరిసమానమైన జ్ఞానము మాత్రమే కాదు, మంచి బుద్ధి, మంచి తెలివి గలవాడు. అలాంటి వాడు ఒకడున్నాడు నీ దేశంలో. బాగా వినండి, మన లోపల ఉంటున్న లైటింగ్, మన లోపల ఉంటున్న ఈ వెలుగు, మన లోపల ఉంటున్న దేవునికి ఎప్పుడైతే మనం లోబడి దేవుని బిడ్డలుగా ఉంటామో అప్పుడు ఇది లోకానికి ప్రజ్వలిల్లిపోతుంది, లోకానికి తెలిసిపోతుంది. రాణి కనుక్కున్నది, రాజుకు తెలియదు, కానీ చెప్తా ఉంటుంది, మన దేశంలో ఒక మనిషి ఉంటున్నాడయ్యా. ఎలాంటివంటే పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. సంఘములో నిన్ను కనుగొనాలి, నీ ఇంట్లో నిన్ను కనుగొనాలి, నీ సొసైటీలో నిన్ను కనుగొనాలి, నీ వీధిలో నిన్ను కనుగొనాలి, నీ ఏరియాలో నిన్ను కనుగొనాలి. పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు మా సంఘంలో ఉన్నాడు, మా చర్చిలో ఉన్నాడు, అతడు ఆత్మ జ్ఞానం గలవాడు అని గమనించాలి. ప్రియులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆలోచించే, నా గురించి నా సాక్ష్యం ఎవరేం చెప్తారు? నా గురించి మా నాయకులు ఏమన్నా చెప్పగలరా? నా గురించి నాకంటే గొప్ప వాళ్ళు ఏమైనా చెప్పగలరా? నా గురించి మా పాస్టర్ లాంటి సాక్ష్యం చెప్పగలరా?
నా గురించి నా అమ్మ నాన్న ఇలాంటి సాక్ష్యం చెప్పగలరా? నా గురించి నా బంధువులు ఇలాంటి సాక్ష్యం చెప్పగలరా? ఆలోచించండి ఒక్కసారి. నీ డ్యూటీ దగ్గర, నీ ఆఫీస్లో, నీ పని దగ్గర, నీ స్కూల్లో, నీ కాలేజ్లో, నీ ఉన్న స్థలంలో ఏమని చెప్పాలో తెలుసా? పరిశుద్ధ ఆత్మ, దేవతల ఆత్మ కలిగిన వాడు మా చర్చిలో, మా సంఘంలో ఉన్నాడు, మా చర్చిలో ఉన్నాడు. దేవుని నామానికి ఇది నాకు చదివేటప్పుడు చాలా చాలా అంటే చాలా ఇష్టమైంది. 12వ వచనం మనం చదువుతామంటే, చదవండి. ఈ దానియేలు ఏంటంట? ఏం చెప్తుంటున్నారు? శ్రేష్టమైన బుద్ధి. మన బుద్ధిని మనం ఏం చెప్తాం? ఉత్త పనికి మాలోళ్ళు, వాళ్ళు నిజంగా వాళ్ళని అనుకుంటే బేజారు అనిపిస్తుంది. మన గురించి చెప్పే సాక్షి ఒకసారి ఆలోచించేయండి. ఈ దానియేలు వాళ్ళు చెప్తుంటున్నారు అక్కడ. దానియేలు చెప్పుకోవడంలో నేను శ్రేష్టమైన బుద్ధి గలవాడను, పరిశుద్ధ జ్ఞానం నా లోపల ఉంది, నాలో ఇంత ఉంది, నాలో అంత ఉంది, ఏం చెప్పాల, సైలెంట్గా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గురించి మనం మోసుకెళ్ళేది అవసరంలా, మన గురించి లోకం మోసుకెళ్తుంది. నువ్వు కేవలం దేవుని బిడ్డగా ఉండాలి అంతే. నీ గురించి వేరే వాళ్ళు చెప్పడం అవసరంలా. నీ గురించి లోకం సాక్ష్యం చెప్తుంది. దానియేలు గురించి ఆ లోకం సాక్ష్యం చెప్తుంది. దానియేలు గురించి బబులోను దేశం సాక్ష్యం చెప్తుంది. దానియేలు గురించి ఆ రాణి సాక్ష్యం చెప్తుంది. తన భార్య వచ్చి దగ్గరకు వచ్చి అంటుంది, మన దేశంలో, మన ఊరిలో ఒక దైవ జ్ఞానం, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు ఒకడున్నాడు. దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధి, తెలివి గలవాడని అక్కడ చెప్తుంటే ఇక్కడ ఏమంటున్నారో తెలుసా? చదువు మా మాట 12వ వచనం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే. ఆ దేశంలో జ్ఞానులు ఉన్నారు, ఆ దేశంలో దేవ లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఇతని గుణం వేరే. ఇతను ఏమంటున్నాడు అక్కడ? శ్రేష్టమైన బుద్ధి గలవాడై. శ్రేష్టమైన బుద్ధి ఎప్పుడంటారు? శ్రేష్టమైన బుద్ధి నీ జ్ఞానములో జ్ఞానాన్ని వెతికినప్పుడు. హల్లెలూయా. బాగా అర్థమవుతుందో లేదో? నీ తెలివిలో తెలివిని వెతికినప్పుడు, జ్ఞానములో జ్ఞానాన్ని పుట్టించినప్పుడు, తెలివిలో తెలివిని పుట్టించినప్పుడు వాళ్ళని ఏమంటారు? సైంటిస్టులు అంటారు. హల్లెలూయా. అలాంటి జ్ఞానం కలిగిన వాడు ఏమంటున్నాడంటే శ్రేష్టమైన బుద్ధి గలవాడై. చదువమ్మా. కళలు తెలియజేయుటకును. ఎట్లాంటి బుద్ధి? నీకొచ్చిన కళలు నేను చెప్తాను, అతడు చెప్తాడు. నీకు కళలు వస్తే అతడు చెప్తాడు. ఇది సాధ్యమా అసాధ్యమా? అసాధ్యం, కానీ అతనికి సాధ్యం. అలాంటి వాడు ఒకడు ఉన్నాడు మన దేశంలో. కళలు, చదువునన్నా, కళలు తెలియజేయటకును, మర్మములను బయలుపరచుటకును. ఏందంట? రాజుకు వాళ్ళ నాన్నకు కళ వచ్చింది. ఏం కళ అంటే 5 వెన్నులు. ఏమన్నంటే ఈ మనము వరి కట్టలు కడతాం కదా, అది బలమైనటి 7 ఉన్నాయి, బలహీనమైనటి 7 ఉన్నాయి. చిక్కిపోయిన ఆవులు 7 ఉన్నాయి, బలమైన ఆవులు 7 ఉన్నాయి. ఈ బలమైన వాటి ఏం చేశాయి? వాటిని మింగేసాయి. దీని అర్థం తెలియడంలో ఇదేంటిది, నాకు విచిత్రమైన కళ వచ్చింది, దీని గురించి ఏంటిది, ఎలా అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. అతడు ప్రార్థన చేస్తే దేవుడు ఆ జ్ఞానానికి ఇచ్చాడు. ఏంటంటే 7 సంవత్సరాలు మంచిగా పంట పండుతుంది, 7 సంవత్సరాలు కరువు కాలము వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యంలో మనం గమనించాలి. ఎంత శ్రేష్టమైన బుద్ధి గలవాడంటే మర్మములను, చదువమ్మా, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును, జ్ఞానమును, తెలివియు గలవాడుగా కనబడను గనుక ఆ రాజు అతనికి బెల్షస్సరు పేరును కూడా మార్చేస్తారు. బెల్షస్సరు అని అంటే ఆ దేశము యొక్క దేవత పేరు పెట్టారు. ఇప్పుడు చూడండి, దేనికి సమానంగా చూసుకుంటున్నారు వాళ్ళు? ఆ దేశంలో ఉంటున్న దేవతకు సమానంగా పేరు పెట్టుకున్నారు. బెల్షస్సర్ అనేది ఒక దేవత, ఆ దేవత పేరు పెట్టుకున్నారు.
అంటే దానియేలుకు ఆ పేరు పెట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే అతడు విశేషమైన దేవతల జ్ఞానము, దేవతల బుద్ధి, దేవతల తెలివి, దేవతల వివేచన కలిగి ఉన్నాడు. అప్పుడు రాజు పిలిపించి ఏమంటాడో చూడండి, 14 వచనం చదవండి. దేవతల ఆత్మయు, అమ్మ 13 చదువు. అప్పుడు వారు దానియేలును పిలవనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లా, నేను రాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చర సంబంధమగు యూదయలో నుండి దానియేలువు నీవే కదా. ఏంటంట, ఏమని చెప్తుంటున్నాడు? దానియేలుకు తెలుసో తెలుదో కానీ ఇవి ఉన్నాయని, దేవతల ఆత్మయు, వివేకమును, బుద్ధియు, విశేష జ్ఞానమును నీ యందు ఉన్నవని నిన్ను గూర్చి వింటిని. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏమని వినాలా? నిన్ను గూర్చి ఏమని విన్నాను? నీ యందు ఎంత మంచి దేవతల ఆత్మయు, వివేకమును, బుద్ధియు, విశేష జ్ఞానమును నీ యందు ఉన్నదని నేను విన్నాను. ఎక్కడి వరకు పోయింది? ఇక్కడ వినాలందరూ. ఎక్కడి వరకు పోయింది? ఆ కాలంలో పేపర్ లేదు, యూట్యూబ్ లేదు. మన వాళ్ళు యూట్యూబ్లో వాక్యం బాగా చెప్తే ప్రపంచానికి తెలియపరుస్తుంది. ఏమంటారు, టీవీలో వాక్యం చెప్తే లోకానికి తెలుస్తుంది. అప్పుడు నేను షైన్ అవుతాను, నా పేరు ప్రఖ్యాతులకు వస్తాను, నేను అమెరికా మిగతా దేశాలకు వెళ్తానని నువ్వు అనుకుంటావు. అవసరంలా. నువ్వు ఇంట్లో ఉన్నా కూడా నీ పేరు ప్రఖ్యాతికి వస్తుంది. అతడు ఎక్కడో ఒక స్లేవ్గా పట్టుకొని వచ్చారు, ఎక్కడో ఒక స్థలంలో ఉన్నాడు, ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు. 4 కలిసి ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉంటున్నారు. అక్కడి నుంచి సువార్త ఎక్కడికి వెళ్ళిపోయింది? తన గురించి రాజు దగ్గరికి వెళ్ళింది. అంటే నీ యందు ఉంటున్నవి ఏంటి? ఈరోజు ఆలోచించే చెడ్డ స్వభావము, చెడ్డ గుణాలు నీ యందు ఉంటున్నవేమో ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి థాట్స్, ఆలోచన ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాక్ష్యం అన్ని విధాలుగా ప్రపంచానికి తెలియాలంటే మనం చేయాల్సినది ఏంటంటే, సేవ్డ్ హిమ్సెల్ఫ్. అతడు ఏం చేసుకున్నాడు? తన్ను తాను కాపాడుకున్నాడు. నంబర్ 1 రాసుకోండి. తన్ను తాను కాపాడుకోవాలి. విశేషమైన బుద్ధి, విశేషమైన జ్ఞానము, విశేషమైన వివేకము, విశేషమైన ఏమంటారు తెలివి కలిగిన వారమై మనం ఉండాలంటే మనల్ని మనం సేవ్ చేసుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. దానియేలు తన్ను తాను కాపాడుకున్నాడు. సేవ్డ్ హిమ్సెల్ఫ్. దేవుని యొక్క వాక్యంలో మనల్ని మనం కాపాడుకోవాలి. మన జ్ఞానం బయటికి రావాలంటే, మన తెలివి బయటికి రావాలంటే, మన బుద్ధి బయటికి రావాలంటే, మనకుంటున్న లక్షణాలు చచ్చిపోకుండా అవి ఒక వెలుగులా బయటికి రావాలంటే మనల్ని మనం కాపాడుకోవాలి. ఒకరు కాపాడేది కాదు. మనల్ని ఎవరు కాపాడరు. మన జీవితాన్ని కాపాడుకోవాల్సినది ఎవరు? మనమే. మన జీవితాన్ని రక్షించుకోవాల్సినది మనమే. మన జీవితాన్ని కాపాడుకునేది మన జీవితమే. ఎందుకంటే దానియేలు అంత ఉన్నతమైన జ్ఞానము కలిగి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? చదవండి. 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని, కొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా చలవిమ్మని నపంసుకుల అధిపతిని, చాలమ్మా, ఏం చేశాడు? వేడుకున్నాడు. ఏమని? నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు, నన్ను నేను చెడ్డగా కాపాడుకోకూడదు, నా జీవితాన్ని నేను రక్షించుకోవాలి. ఎలానో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దేవుడు నిన్ను ఉన్నతమైన జ్ఞానంతో మంచి వాక్యం అందించి రేపటి నుంచి నువ్వు బైబిల్ చదువుతుంటే ఎంతో నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడాలని దేవుడు కాపాడుకుంటాడు. నువ్వు కూడా ఆశ ఉంటుంది లోపల, నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి. సడన్గా మన జీవితాన్ని పాడు చేసే ఏ ఆలోచన అయినా,
మన శరీరాన్ని పాడు చేసే ఏమంటారు ఏ ప్రపోజల్ అయినా, మన జీవితాన్ని నాశనం చేసే ఏ కార్యమైనా, ఇట్ మే బి సెల్ ఫోన్ ఆర్ ఇట్ మే బి బాయ్స్, ఇట్ మే బి గర్ల్స్, పెద్దలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, నేను జీవితంలో ఇలా ఉండాలి అని కోరుకునేటప్పుడు మనకుంటున్న ఈ లోక సంబంధమైన, పాప సంబంధమైన, శారీర సంబంధమైన, లోక క్రియలైన ఎప్పుడైనా మన దగ్గరికి ఎంటర్ అయినప్పుడు మనల్ని మనం కాపాడుకోవటాన్ని, దాని నుంచి మనం దూరం అయినప్పుడే ఈ జ్ఞానం బయటకు వస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైనా పాపం మన లేకొచ్చేటప్పుడు దేవుడు నిస్సిని ఉపయోగించుకోవాలా, లియోను ఉపయోగించుకోవాలా, ఆ పాపను ఉపయోగించుకోవాలన్నప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ జ్ఞానం పైకి రాకుండా పాపము మనల్ని ఒత్తిడి చేసి పాపం అణిచివేసినప్పుడు పాపం పైన జ్ఞానం పోతుంది, దేవుని వాక్యం నుంచి మనం దూరం అయిపోతాం. అప్పుడు జ్ఞానం మన దగ్గర. అందుకే we have to save ourselves. మనల్ని మనం కాపాడుకోవాలి, మనల్ని మనం రక్షించుకోవాలి, మనల్ని మనం సెటరేట్ చేసుకోవాలి. దానియేలు చేస్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నో, నేను ఇది చేయను, ఈ పాపం చేయను. ఆ పాపం చేస్తే నా లోపల దేవుని ఆత్మ ఉండదు, నా జ్ఞానాన్ని పోగొట్టుకుంటాను. దేవతల జ్ఞానం కావాలంటే దేవతల్లా నేను ప్రవర్తించాలి, దేవతల్లా జీవించాలి. కాబట్టి ఈ లోకాన్ని నా లోపలికి నేను రానివ్వను.